దానికి పచ్చిమిర్చి 2 పచ్చిమిరపకాయలు, అల్లం ఒక ఇంచు ముక్క వేసాను. దాంట్లోనే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఇట్లా వేస్తాను. వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకొని తర్వాత పెసరట్టు తయారు చేస్తాను. చూడండి ఎంత మెత్తగా ఏ విధంగా గ్రైండ్ అయిందో, నీట్గా మెత్తగా పేస్ట్ లాగా వచ్చింది. బియ్యం వేయడం వల్ల ఎందుకు వేస్తామంటే జిగడ అనేది లేకుండా ఉంటుంది అన్నమాట పెసరట్టు. వాటిని కూడా మళ్ళీ గ్రైండ్ చేస్తాం. హెల్త్కి మంచిది, చాలా మంచిది. పెసరట్టు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. నెలకి 4-5 సార్లు చేసుకొని తింటాం మేము. చట్నీ కూడా అల్లం చట్నీ బాగుంటుంది దీనికి. నేను అల్లం చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. కొంచెం వాటర్ పోసి, ఎక్కువ వాటర్ పోసుకోకూడదు దీనికి, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ అనేది అబ్జర్వ్ చేసి ఉంటుంది కాబట్టి మనం చూసుకొని పోసుకోవాలి వాటర్. మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేస్తాను. చూడండి మెత్తగా ఫైన్ పేస్ట్ నీట్గా గ్రైండ్ అయింది. చూడండి మనం పెసరట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఆనియన్స్ ఈ విధంగా వేసుకొని అల్లం పచ్చడి పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది అన్నమాట. వేడి వేడిగా చూడండి, ఆయిల్ తినేం అవసరం లేదండి, ఉట్టిదైనా తినేయచ్చు. ఆ విధంగా ఉంటుంది అన్నమాట టేస్ట్. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెసరట్ని కాల్చుకోవాలి బాగా. చూడండి ఏ విధంగా వచ్చిందో పెసరట్టు. అసలు తింటే ఆ విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి బాగా గోల్డ్ కలర్ రావాలన్నమాట పెసరట్టు అనేది. అప్పుడు తినేదానికి క్రిస్పీగా టేస్ట్. పెసరట్టుని ఈ విధంగా పెట్టుకొని పక్కన అల్లం చట్నీ పెట్టుకొని, చట్నీ